హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ఒక ప్యాన్లో బటర్ వేసుకొని బటర్ ఇలా మెల్ట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటాస్ వేసుకున్నాం, అది అలాగే చూద్దాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా సాల్ట్ పసుపు ముందే వేసుకోవటం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే జింజర్ గార్లిక్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎనీవే ఇది మనం మిక్సీ పడతాం కాబట్టి సరిపోతుంది, ఏ వేసుకున్నా ఓకేనా. ఇలా ఫ్రై అయిన ఆనియన్ టమాటోస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా స్మూత్గా పట్టుకోవాలి. దీంట్లో స్పెషల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు జింజర్ అండ్ గార్లిక్ వేసేసాం కాబట్టి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే క్యాష్యూస్ వేసుకోవాలి, బట్ ప్రజెంట్ నా దగ్గర క్యాష్యూస్ లేవు. మీ దగ్గర ఉంటే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పన్నీర్ బటర్ మసాలాకి ఆనియన్స్, టమాటోస్, క్యాష్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇలా వేసేసి ఇలా పన్నీర్ బటర్ మసాలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కసూరి మేతి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది ఇందులో. అండ్ బెల్ పెప్పర్ ఇలా వేసేసుకోవాలి. బెల్ పెప్పర్ అండ్ సమ్ గ్రీన్ పీస్ వేసుకొని ఒక 10 minutes ఉడకబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు, కొంతమంది ఇలా వేసుకుంటారు. నేనైతే ఇలాగే వేసాను. ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచిగా టేస్ట్ బాగానే ఉంటుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్, ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాస్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం, మళ్ళీ యాడ్ చేసాము. సో ఫైనల్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒక 5 minutes ఉడకబెట్టేసుకొని దించేసుకోండి. సో పన్నీర్ బటర్ మసాలా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేను.